అందరికీ నమస్కారం। ఈ రోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందాం। ఇక్కడ తోటలో క్లైమేట్ చాలా బాగుంది, ఒకసారి మీరు చూడండి। ఈ రోజు మనము చికెన్ బిర్యానీ చేసుకుందామండి। మనం ఇప్పుడు ఈ రోజు ఒక 5 కిలోలు చేసుకుందాము। ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది మామిడి తోటలో। ఒకసారి దీనికి ఏం కావాలో చూసేద్దాము। చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి। చికెన్ ఒక 3 టైమ్స్ అలా క్లీన్ చేసుకోవాలి। అలా చేసుకోవడం వల్ల లోపల ఉన్న డస్ట్ బ్లడ్ మొత్తం మనకి క్లియర్ అయిపోతుంది అనమాట। చూసారు కదా, నేను ఇప్పుడు తీసి పెట్టుకుంటున్నాను ఇలా పక్కన। ఈ చికెన్ కి మనము మసాలా అంతా ఇప్పుడు తడిపి పెట్టుకుంటామండి। ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను, కారం పొడి, గరం మసాలా, పసుపు పొడి, ధనియాల పొడి అంతా వేసుకొని కలిపి పెట్టుకోవాలి। కొంచెం పెరుగు వేసుకుందామండి। ఇవన్నీ కలిపి పెట్టుకునేసి మనం కొంచెంసేపు నానబెట్టుకునేసి మూత పెట్టేసుకుందాము దీని మీద। నేను హౌస్ వైఫ్ని, మామూలుగా అయితే నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను। నేను ఛానల్ పెట్టినప్పుడు అందరూ ఉండి ఏం చేస్తావు, నువ్వేం చేస్తావులే, ఎందుకు పెట్టావు ఛానల్ అనేసి అని అన్నారు। దానివల్ల మా ఇంట్లో వాళ్ళని నేను మాట్లాడుకుంటే నువ్వు చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాము అనేసి అని చెప్పారు। దానివల్ల మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ విధంగా వీడియోలు కాబట్టి మీ అందరి సపోర్టు నాకు కావాలని నేను కోరుకుంటున్నాను।
ఓకేనండి, ఇప్పుడు మనం అన్ని రెడీ చేసేసుకున్నాం కదా, ఇంకా తిరగమాత వేసేసుకుందాం దవర పెట్టుకొని. ఎర్రగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ సామాను, బిర్యానీ సామాను అంటే కొట్లో సెట్ ఇచ్చేస్తారండి. అవన్నీ కట్ చేసి వేసుకోవాలి దీనిలో. ఎర్రగడ్డలు బాగా వేగాలి. వేగిన తర్వాత టమోటా వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా వేసుకున్నాం అండి. వేగిపోయింది ఎర్రగడ్డ. పసుపు వేసుకున్నామండి కొంచెం. మనం తడిపి పెట్టుకున్న చికెన్ అంతా ఇప్పుడు దీంట్లో బిర్యానీలో
5 మినిట్స్ మనము దీన్ని మగ్గనిద్దామండి మూత పెట్టుకొని. ఒకసారి చూద్దామండి ఇది మగ్గిందేమో. బాగా స్మెల్ వస్తూ ఉంది. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాము. మూత పెట్టేస్తాను. నా పేరు కుసుమ. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను అత్తమ్మ రీసెంట్గా ఛానల్ పెట్టింది ఇలా. సరే ఇదేదో బాగుంది కదా అనేసి నేను కూడా ఇలా యూట్యూబ్ ఛానల్లోకి రావడం జరిగింది. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఈ బాబు పెద్ద బాబు గుణకార్తికేయ పేరు. ఒక స్మాల్ కిడ్ కూడా ఉంది, తను నిద్రపోతుంది అక్కడ. ఇట్లా అత్తమ్మ ఛానల్ పెట్టడం వల్ల నేను యూట్యూబ్లోకి రావడం అనేది జరిగింది. మా వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు ఇట్లా చేస్తే బాగుంటుందని. సో ఏదో ఇలా మామిడి తోటలోకి వచ్చామన్నమాట. చాలా బాగుంది ఇక్కడ, నేచర్ కూడా చాలా బాగుంది. మామిడి తోట మనకి రెగ్యులర్గా అయితే మేము రాలేం కదా. మా వాళ్ళు సపోర్ట్ చేసినట్లే మీరు కూడా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లా మీకు ఇంకా చాలా వీడియోస్ చేస్తాం మీరు బాగా సపోర్ట్ చేస్తే. బిర్యానీలో మనం వెసురు పోసుకుంటాం కదండి, దానికి మనము వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుందని నేను నీళ్లు హీట్ చేస్తున్నాను. రైస్ అన్నీ ఎత్తి దాంట్లో వేసుకొని కలిపెట్టుకునేసి మళ్ళీ ఎసురు వేసుకునేద్దాము. హీట్ చేసుకున్న నీళ్లు ఈ బిర్యానీలో వేసేసుకుందాము. ఒకసారి బిర్యానీ అయిందో లేదో చూసేద్దామండి. బాగా ఎగిరిపోయింది, బాగా ఉందండి, బాగా అయిపోయిందండి. ఇది చూడు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మేము చేయడమే కాదు, మేము 10 మంది పేదవాళ్లకు ఇది చేసి మేము పంచాలని అనుకుంటున్నాము. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.